నమస్తే సార్. నమస్కారం సార్, మన న్యాచురల్ బాడీ సైకిల్కి అగైనెస్ట్గా వెళ్తుంటే మన ఎమోషనల్ హెల్త్ అనేది ఏమైనా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అంటే ఎలా అంటే ఇప్పుడు మనం ఆఫ్టర్నూన్ ఫుడ్ డైలీ ఒక 1కి షెడ్యూల్ చేసుకున్నాం, బట్ ఇట్ కమ్స్ టు 2 to 3 కానీ 3 కానీ లంచ్ చేస్తున్నాం. అండ్ స్లీపింగ్ అవర్స్ కానీ 6 అవర్సే పడుకుంటున్నాం, లేదా 10 అవర్స్, 8 అవర్స్ పడుకున్నా 4 అవర్స్కి మధ్యలో 2 అవర్స్ గ్యాప్ ఇస్తున్నాం. సో ఇలా డివైడ్ చేసినా కానీ ఇలా సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల ఎమోషనల్గా ఏమైనా మనం డిస్టర్బ్ అవుతామా? మీకు బాడీ సైకిల్కి ఎగెనిస్ట్గా ఏం చేసినా కానీ మీకు ఫిజికల్ బాడీ ఇంపాక్ట్ ఫస్ట్ వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. మీరు 8 అవర్స్ పడుకోలేదు అనుకోండి, 8 అవర్స్ పడుకోవాలి, 8 అవర్స్ పడుకోలేదు, 4 గంటలు 5 గంటలు పడుకున్నారు, నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా ఉంటుంది? చిరాగ్గా ఉంటుంది. అవును. సో దానివల్ల మీ ఆకలి చేంజ్ అయిపోతుంది. ఆకలి వేయాల్సిన టైంకి ఆకలేదు, మీ డైజెషన్ ఇంప్రాపర్గా ఉంటుంది, కాన్స్టిపేషన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో డే అంతా చిరాగ్గా ఉంటుంది, రైట్? సో ఒక్కరోజు పడుకోకపోతేనే మీకు మెంటల్గా ఎమోషనల్గా కొంచెం చిరాకు పడిపోవడం, కోపం రావడం, ప్రతి చిన్నదానికి అరవడం, ఇవన్నీ జరుగుతాయి. అదే కన్సిస్టెంట్గా అయితే సో మీ పర్సనాలిటీ అది అయిపోతుంది, రైట్? సో 8 గంటలు ఎందుకు పడుకోవాలి? సైన్సే చెప్తుంది కదా. మనం స్పిరిచువల్ సైడ్ నుంచి మాట్లాడుకోకపోయినా కానీ సైన్స్ సైడ్ మాట్లాడుకుంటే 8 అవర్స్ పడుకుంటే మీ ఫిజికల్ బాడీ రిపేర్ అవుతుంది, అవునా? సో ఆ రిపేర్ అవ్వడానికి మీరు సమయం ఇవ్వాలి కదా బాడీకి. అంటే ఫిజికల్ బాడీ ఈజ్ ద బెస్ట్ హీలర్ అన్నారు. సో బాడీ నోస్ ఏది ఎక్కడ ఉండాలి, ఏది ఎలా వర్క్ చేయాలి అనేటువంటిది ఫిజికల్ బాడీకి తెలుసు. దాన్ని మించిన డాక్టర్ లేరు. అది బాగా అవ్వడానికి మీరు సమయం ఇవ్వాలి కదా. మీరు 8 గంటలు నేను పడుకోను అంటే ఎలా రిపేర్ అవుతుంది? రిపేర్ అవ్వదు. నెంబర్ 2, డే లాంగ్ మీకు ఏదైతే జరిగిందో మీరు 8 గంటలు పడుకున్నప్పుడు మొత్తం ప్రాసెసింగ్ అయ్యి ఈ ర్యామ్ మెమరీ నుంచి హార్డ్ డ్రైవ్కి వెళ్ళినట్టు వెళ్తుంది. క్యాచ్ మెమరీ నుంచి టెంపరీ మెమరీ నుంచి పర్మనెంట్ మెమరీకి ఫైల్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. లాస్ట్ 2 అవర్స్లో జరిగే ప్రక్రియ ఇది. దిస్ ఇస్ అగైన్ ప్రూవ్డ్ బై సైన్స్. ఓకే. 6 నుంచి 8 గంటల మధ్య ఫైల్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి. మీరు సడన్గా సిస్టమ్ ఆఫ్ చేస్తారనుకోండి, ఏమవుతుంది? కరప్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వెళ్ళలేదో పర్మనెంట్ మెమరీలోకి, మీకు ఎలా గుర్తుంటాయి? గుర్తుండవు కదా. సో మీకు రిమెంబరెన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది. సో వీ కాల్ ఇట్ డెమెన్షియా ఆర్ సంథింగ్ లైక్ దాట్. గుర్తు రావట్లేదండి అది అంటాం. సో దిస్ ఇస్ వన్ పార్ట్. సెకండ్, ఫిజికల్గా మీకు ఏదైతే రిపేర్ అవ్వాలో అది అవ్వట్లేదు. అవును. ఇది మీరు రోజు ఇలాగే చేస్తూ ఉంటే రిపేర్ ఒక రోజుకి ఆగిపోతుంది, రిపేరింగ్ జరగడం సరిగా అవ్వదు, రైట్? సో మీకు ఉన్న ఇష్యూస్ అలాగే ఉండిపోతాయి, ఫిజికల్ ఇష్యూస్ పెరిగిపోతూ ఉంటాయి, ఎమోషనల్గా డిస్టర్బెన్స్ ఉంటుంది, మెంటల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. సో దిస్ కెన్ లీడ్ టు మెనీ అదర్ ఫ్యాక్టర్స్. ఓకే. మీకు ఏజ్ పెరిగిపోయినట్లు కనపడము, తొందరగా జుట్టు తెల్లబడిపోవడము, జుట్టు రాలడము, ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి. ఎందుకంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. ఆ ఆర్గన్స్కి మీరు ఇవ్వాల్సినంత రెస్ట్ ఇవ్వట్లేదు, ఇవ్వాల్సినంత రిపేరింగ్ టైం ఇవ్వట్లేదు. సో ఆబ్వియస్లీ ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ అ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద హెల్త్. మెంటల్ హెల్త్ అండ్ ఎమోషనల్ హెల్త్ ఉంటుంది, బట్ ఫిజికల్ హెల్త్ మీద ఎక్కువ ఇంపాక్ట్ కనిపించేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.